ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు వచ్చిన కూలీలు తిరిగి తమ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు జరుగుతోంది? కాంట్రాక్టర్లు అదే పనిగా కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఒరిస్సా, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కూలీలను అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పనులు చేసేందుకు తీసుకొచ్చారు. అయితే వీళ్లకు కనీస వస్తువులు, లెట్రిన్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఉండేందుకు ఎండను తట్టుకొని ఉండేందుకు అవసరమైన షెడ్లు కానీ ఏర్పాటు చేయలేదు. దాంతో నైట్ పూట నిద్రించడానికి కూడా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఎక్కడ పడుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఈ పనులు చేయలేము, మా వల్ల కాదు, వెళ్ళిపోతామని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎవరు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు అని అంటే, ఇటీవల వరల్డ్ బ్యాంక్ బృందం ఈ పనులను పరిశీలించేందుకు, అట్లాగనే కూలీలకు ఇస్తున్న సౌకర్యాలను పరిశీలించేందుకు అమరావతి ప్రాంతం అంతా పర్యటించింది. ఈ పర్యటనలో వరల్డ్ బ్యాంక్ బృందానికి స్పష్టంగా కూలీలకు ఎటువంటి సౌకర్యాలు కలుగజేయడం లేదు, కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇదే విధంగా ఉంటే అనుకున్న సమయానికి పనులు జరగవు, కొత్తగా కూలీలు రారు, ఈ విధంగా ముందుకు పోతే కాంట్రాక్టర్ల వల్ల అమరావతి నగర నిర్మాణ ప్రాంతం చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వరల్డ్ బ్యాంకు ప్రతినిధి బృందమే స్పష్టం చేస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. ప్రభుత్వము ఎవరికైతే కాంట్రాక్టులు ఇచ్చిందో, అంటే ప్రధానంగా ఎల్ఎన్టీ, తర్వాత పల్లోంజీ, ఇంకా రకరకాల పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు వేల మందిని కార్మికులను తీసుకొచ్చి పనులు చేపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా వాళ్ళు చెప్పింది 17,000 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత 20,000 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. తర్వాత నారాయణ గారు, మంత్రి గారు అంతా వెరిఫై చేసేసేసి కనుక్కుంటే లేదు, 30,000 మంది కార్మికులు ఉన్నారు మొత్తం అని చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్మికుల లెక్కలు కూడా తప్పు అని చెప్పేసి వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించినప్పుడు పరిశీలిస్తే వెల్లడైనటువంటి నిజం. మరి ఇంత నిర్లక్ష్యంగా కాంట్రాక్ట్ సంస్థలు ఎందుకు ఉన్నాయి అని చెప్పేసినంటే, వాళ్లకు తక్కువ మొత్తానికి కూలీలు కావాలి. అట్లాగనే ఇప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాలు లేదా విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూలీలు వెళ్తారా పనుల కంటే అంటే ఒక్కరు కూడా వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే 300-400 రూపాయలు మాకు సరిపోవు, మేము ఎక్కడికి వెళ్ళినా 700 నుంచి 1000 రూపాయలు మాకు కూలీ ఇస్తున్నారని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ బ్యాంక్ కానీ ఇవి ఇప్పటికే 45,000 కోట్లు అమరావతి నిర్మాణానికి అప్పులు ఇచ్చినాయి. ఆ అప్పులు పెట్టి పనులు జరుగుతున్నాయి. మొత్తం 88 పనులు నిర్మాణం చేపట్టారు. వాటిలో ప్రధానమైనవి సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, తర్వాత మండలి భవనాలు. వీటితో పాటు కార్యదర్శులకు కేటాయించినటువంటి డూప్లెక్స్ హౌసెస్, మంత్రులకు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్నటువంటి హౌసెస్. ఇవి కాకుండా అసలు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆల్రెడీ భవన నిర్మాణాలు దాదాపు పూర్తి అయిపోయినాయి, ఇంకా వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో నిర్మాణ పనులు సక్రమంగా జరగకపోతే మేము ఇచ్చే డబ్బులకు అర్థమేముంది. అట్లాగనే కొన్ని షరతులు విధించాము, కూలీలకు ఎటువంటి సౌకర్యాలు కలుగజేయాలని. ఆ కూలీలకు ఆ షరతులు కలుగజేయకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు పని చేయాలి? కాంట్రాక్ట్ సంస్థకు వాటన్నింటి కలిపే డబ్బులు ఇస్తున్నారు, అయినా కాంట్రాక్ట్ సంస్థలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాయని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ప్రజెంటు అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల నుంచి కూలీలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళు రావడం లేదు. ఏం చేయాలనో అర్థం కావడం లేదు. మరి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో, కాంట్రాక్ట్ సంస్థలను ద్వారా ఎలా మరి పనులు వేగవంతం చేస్తుందో చూడాలి.